హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను చేసే రెసిపీ బీరకాయ రొయ్యల కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒలుచుకున్న రొయ్యలు 1/2 kg, కట్ చేసుకున్న బీరకాయలు 1/2 kg, చాప్డ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, హోమ్మేడ్ గరం మసాలా, కరివేపాకు రెబ్బలు, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక 5, కొత్తిమీర, ఒక 4 పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, ఇంకా టమాటో పీసెస్. దీనికి మొదటిగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ముందుగా పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవనిద్దామండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో మనం పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసుకుందామండి. ఈ రొయ్యలని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను. టేస్ట్ మీకు తగినంత వేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఫ్రై అవ్వనిద్దామండి. ఇప్పుడు ఈ ప్రాన్స్ నుంచి వచ్చిన వాటర్తోనే ఇది మంచిగా కుక్ అవుతుందండి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. ఆల్మోస్ట్ ఒక 60% వరకు ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో బీరకాయ ముక్కలు వేసుకుందాం. బీరకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా దీన్ని కలుపుకుందామండి. ఇప్పుడు ఈ బీరకాయలతో పాటు ఈ ప్రాన్స్ ఇంకొంచెం మంచిగా కుక్ అవుతాయి. వెజ్లో ఓన్లీ బీరకాయ తినలేను అనుకున్న వాళ్ళు ఇలా చక్కగా చికెన్ వేసుకొని వండుకోవచ్చు, ప్రాన్స్ వేసి కూడా వండుకోవచ్చు. ఇప్పుడు దీనిలో టమాటో పీసెస్ కూడా వేసుకుందాం. ఈ టమాటో మొత్తం మంచిగా కుక్ అవుతుందండి. ఒక 10 to 15 minutes ఇలా వదిలేయాలి. నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ కుక్ అవుతున్నట్టేనండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. నెక్స్ట్ హోమ్మేడ్ గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా కారం అంతా ప్రాన్స్కి బీరకాయకి పట్టే విధంగా మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇంకొంచెం టేస్ట్కి ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. కొంచెం అడ్జస్ట్ చేశాను, సాల్ట్ వేసి సరిపోలేదు. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కర్రీ గ్రేవీ లాగా రావడం కోసం కొంచెం వాటర్ వేసుకున్నానండి. ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ అయిన బీరకాయ కర్రీ ఇంకా రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. Thank you.